హాయ్ అండి, ఈరోజు మన ఈ వీడియోలో వాట్ ఆర్ ది నాన్ పారామెట్రిక్ టెస్ట్ గురించి తెలుసుకోబోతున్నాము. వాట్ ఈస్ ద డెఫినేషన్, పర్పస్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ అండ్ సమ్ ఆఫ్ ది నాన్ పారామెట్రిక్ టెస్ట్ గురించి కూడా తెలుసుకోబోతున్నాము. సో we discuss about the before that the availability of data మనం ఎన్ని రకాలుగా ఎలా అవైలబిలిటీగా ఉంటుందో తెలుసుకుంటాం. First one is qualitative data and another one is quantitative data. What is the qualitative data means the data is expressed not numerically, then that data is called qualitative data. For example, honesty, beauty. Qualitative data is divided into two types. First one is nominal and second one is ordinal. And quantitative data, another one is quantitative data. The data can be expressed in numerical scale, then the data is called quantitative data. First one is interval and second one is ratio scale. Now coming to the point, what are the non-parametric test? In this non-parametric test we cannot estimating the parameters and పాపులేషన్ కూడా ఈ పర్టికులర్ ఫామ్లో ఉండాలి అన్నది దేర్ ఈజ్ నో డిపెండెన్సీ. దట్ టెస్ట్ ఈజ్ కాల్డ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్. నాన్ పారామెట్రిక్ ఒక స్టేట్మెంట్ని కనుక నాన్ పారామెట్రిక్ టెస్ట్ చేయాలి అంటే ద అబ్జర్వేషన్స్ మస్ట్ బి ఇండిపెండెంట్ అండ్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ మస్ట్ బి కంటిన్యూస్ అండ్ ద మినిమం మెయిన్ అండ్ వేరియన్స్ ఈస్ exist. What are the advantages of non-parametric test? ఈ non-parametric methods ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఎవరైనా అప్లై చేయొచ్చు. క్యాలిక్యులేషన్ ప్రాసెస్ ఈజ్ వెరీ ఈజీ అండ్ ఈజీలీ అప్లై ఎవరైనా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ నాన్ పారామెట్రిక్ మెథడ్స్ చేయాలి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న శాంపుల్ ఏదైతే ఉందో శాంప్లింగ్ థియరీ వీ కెనాట్ ఈ పర్టికులర్ శాంపుల్ థియరీనే ఉపయోగించి చేయాలి అన్నదేమి, శాంపుల్ థియరీ నుంచి ఉపయోగించి సెలెక్ట్ చేసుకోవాలన్నదేమీ లేదనమాట. అండ్ బట్ ఫ్రీక్వెన్సీ పాపులేషన్ కూడా ద పేరెంట్ పాపులేషన్ అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ శాంపుల్ పర్టికులర్ పేరెంట్ పాపులేషన్ ఈ ఫామే ఉండాలని ఇదేమి రూల్ ఏమీ లేదు. అండ్ నాన్ పారామెట్రిక్ మెథడ్స్ mostly applied in these areas అనమాట, సైకోమెట్రిక్ అండ్ సోషియాలజీ అండ్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్. నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఎప్పుడు చేస్తాము అంటే ద డేటా ఈజ్ ఓన్లీ ఇన్ ర్యాంక్స్ అండ్ సైన్స్ అనమాట. సో ఇలా డేటా ఉన్నప్పుడు వీ కెనాట్ యూజ్ ద నాన్ పారామెట్రిక్ మెథడ్స్. వాట్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ నాన్ పారామెట్రిక్ మెథడ్స్ మీన్స్ నాన్ పారామెట్రిక్ మెథడ్స్ అప్లై చేయాలి అంటే ద డేటా ఈజ్ మెజర్మెంట్స్ ఓన్లీ నామినల్ అండ్ ఆర్డినల్ ఉన్నప్పుడు మాత్రమే నాన్ పారామెట్రిక్ టెస్ట్ అనేది అప్లై చేయగలము. అండ్ ఫర్ ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో పారామెట్రిక్ టెస్ట్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ రెండు అప్లై చేయాల్సి వస్తే కనుక మనకి పారామెట్రిక్ టెస్ట్ యూజ్ చేస్తే మనకి మోర్ యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఓన్లీ డిజైన్ టు స్టేట్మెంట్ టెస్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం, నాట్ ఎస్టిమేటింగ్ ద పారామీటర్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక క్యారెక్టరిస్టిక్ తీసుకుంటే పారామెట్రిక్ టెస్ట్ అప్లై చేయొచ్చు, నాన్ పారామెట్రిక్ టెస్ట్ అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పేరెంట్ పాపులేషన్ సిమెట్రిక్గా ఉందా లేదా అని టెస్ట్ చేయాలి అంటే వీ యూజ్ ద వన్ శాంపుల్ టీ టెస్ట్ ఆర్ జెడ్ టెస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇన్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ యూజ్ చేస్తే కనుక మనం సైన్ టెస్ట్ అయినా యూజ్ చేయొచ్చు. అండ్ విల్కాక్సన్ సైన్ టైం టెస్ట్ ఆల్సో వీ యూజ్ ఇట్. అదే ఇన్ కేస్ 2 ఉన్నాయనుకోండి మనం దీంట్లో 2 శాంపుల్ టీ టెస్ట్ యూజ్ చేయొచ్చు, మ్యాన్ విట్నీ యూ టెస్ట్ చేయొచ్చు. ఇన్ దిస్ వే బేస్డ్ అపాన్ ది క్యారెక్టరిస్టిక్ వీ యూజ్ ద బోత్ పారామెట్రిక్ అండ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్. బట్ అవైలబిలిటీ ఆఫ్ డేటాని బట్టి మనం యూజ్ ద పారామెట్రిక్ టెస్ట్ యూజ్ చేయాలా, నాన్ పారామెట్రిక్ టెస్ట్ యూజ్ చేయాలా అన్నది తెలుసుకుంటాము. So one of the first method is non-parametric method is sign test for one sample. Here this test is objective is there any difference between the sample and population. So for that purpose select the sample from particular form of the population. There is no assumption అనమాట. ఈ sample ఈ population నుంచి రావాలని there is no rule. సో పాపులేషన్ పీడిఎఫ్ అనేది మనం ఏదైనా
అయి ఉండొచ్చు. సో ఏదైనా ఒక స్టేట్మెంట్ని టెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ వీ సెట్ ద ఫార్ములా ద null hypothesis and after that alternative hypothesis. Next after that fix the level of significance and critical value and comparison. These 5 steps are we must follow. So in this way మన నాన్ పారామెట్రిక్ టెస్ట్ కూడా అప్లై చేసేటప్పుడు కూడా ఇవే 5 స్టెప్స్ యూస్ చేస్తాము. సో ఫర్ దట్ పర్పస్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది టెస్ట్? శాంపుల్కి పాపులేషన్కి డిఫరెన్స్ ఉందా లేదా చెక్ చేయడం. సో H0 ఎప్పుడు కూడా మనం దెర్ ఇస్ నో డిఫరెన్స్ అని రాస్తాము. H1 అన్నది ఏం రాస్తాము? డిఫరెన్స్ ఉంది అని రాస్తాము. నెక్స్ట్ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్? α%. సో ఈ సైన్ టెస్ట్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ప్రతి అబ్జర్వేషన్ నుంచి మీడియన్ తీసేస్తాము. సో మీడియన్ తీసేసినప్పుడు వీ అబ్జర్వ్ ఓన్లీ సమ్ పాజిటివ్ సైన్స్ అండ్ నెగిటివ్ సైన్స్ అండ్ జీరోస్. మనం ఏదైతే డేటాలో జీరోస్ ఉంటుందో అవి రిమూవ్ చేసేసి రిమైనింగ్ ఏవైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో దానికి మనం సైన్ టెస్ట్ అనేది అప్లై చేస్తాం అనమాట. సో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ మీడియన్కి ఎంతైతే ఛాన్స్ ఉందో ఎక్స్ లెస్ దెన్ మీడియన్కి కూడా అంతే ఛాన్స్ ఉన్నది. యూ ఈజ్ ద మినిమం. యూ ఈజ్ మనకు స్టాటిస్టిక్ ఇక్కడ యూ అనుకుంటున్నామండి. సో యూ అన్నది ఎలా డిఫైన్ చేస్తామంటే మినిమమ్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సైన్స్. సో ఇక్కడ ఇన్ దిస్ డేటాలో మనకి ఎన్ని ఉంటాయండి? ఓన్లీ పాజిటివ్ అండ్ నెగిటివ్. అంటే ఇట్ ఫాలోస్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో ద ప్రాబిలిటీ ఫంక్షన్ ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ NCU హాఫ్ ఇంటూ యూ హాఫ్ ఇంటూ N-U. ఎందుకంటే యూ అన్నది ఏంటి? పాజిటివ్ సైన్స్ అవ్వచ్చు, నెగిటివ్ సైన్స్ అవ్వచ్చు. పాజిటివ్ అయితే దాని యొక్క ప్రాబిలిటీ 1/2, లెస్ దెన్ అయితే 1/2. సో ఇది చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ స్టాటిస్టిక్స్? NCU హాఫ్ ఇంటూ N హాఫ్ ఇంటూ హోల్ టు ది పవర్ ఆఫ్ N. What is the test statistic? IU is equal to 0 to N NCU 1/2 whole to the power of N. Calculate 2p and compare the level of significance. If 2p is greater than alpha, we accept H0, otherwise reject H0. In case sample size kanaka greater than or equal to 25 aithe kanaka we use the normal. So Z is equal to what is the test statistic? UE minus expectation of U by standard of U. Expectation of U means N/2, variance of U is N/4. As usually if modulus of Z calculator less than or equal to Z alpha, we accept H0, otherwise reject H0. So another test is sign test for 2 samples. So ఈ టెస్ట్ చేయడానికి మనం ఏం చేస్తాము? పేర్డ్ శాంపుల్ తీసుకుంటాం. అంటే X1 ఎన్నైతే తీసుకుంటామో దాని Y1 అనదర్ శాంపుల్ కూడా అదే పేరుగా తీసుకుంటాము. హ్యావింగ్ ద డెన్సిటీ ఫంక్షన్స్ f(x) అండ్ f(y) రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ టెస్ట్? ఈ 2 శాంపుల్స్కి డిఫరెన్స్ ఉందా లేదా అని చెక్ చేయడం. దట్ మీన్స్ H0 ఎలా చేస్తాము? దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్స్. H1 అన్నది ఎలా చేస్తాము? దెర్ ఈజ్ ద సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ ఇక్కడ మనం టెస్ట్ చేయడానికి కావాల్సింది ఏంటి? ఏదర్ పాజిటివ్ సైన్ ఆర్ నెగిటివ్ సైన్. సో ఫర్ దట్ పర్పస్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద DI ఈజ్ ఈక్వల్ టు XA minus YA. సో in this calculation we observe we cannot take the values, only we take signs, either positive sign or negative signs. So in this test also we detect the we remove the zeros and remaining calculations reduce sample size. For example మనకి 10 ఉన్నాయి అబ్జర్వేషన్స్. మన XA minus YA చేసినప్పుడు మనకి 2 చోట్ల జీరోస్ వచ్చినాయి అండ్ రిమైనింగ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 8కి ద రెడ్యూస్డ్ శాంపుల్ సైజ్ ఇస్ యాక్చువల్ శాంపుల్ సైజ్ ఇస్ 10 బట్ ద రెడ్యూస్డ్ శాంపుల్ సైజ్ ఇస్ 8. ఎందుకంటే మనకి 2 చోట్ల 2 జీరోస్ ఉన్నాయి. ఆ జీరోస్ ఉన్న అబ్జర్వేషన్స్ డిటెక్ట్ చేసి రిమైనింగ్ అబ్జర్వేషన్స్కి చేస్తాం అనమాట. సో probability of DI is greater than 0 is equal to less than 0 is equal to 1/2. So in this test we follow the binomial distribution. What is the test statistic? U ఎలా తీసుకుంటాము? మినిమమ్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సైన్స్ అనమాట. సో ఇన్ దిస్ టెస్ట్ ఈజ్ ఆల్సో P వచ్చిన తర్వాత 2P క్యాలిక్యులేట్ చేస్తాము. 2Pని గ్రేటర్ దాన్ ఆల్ఫా అయితే కనుక యాక్సెప్ట్ H0, అదర్వైజ్ రిజెక్ట్ H0, otherwise reject
H0 అనమాట. ఇన్ కేస్ శాంపుల్ సైజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25 అయితే కనుక దిస్ టెస్ట్ ఈస్ టెన్స్ టు నార్మల్ z ఈజ్ ఈక్వల్ టు u మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ u బై స్టాండర్డ్ ఆఫ్ u. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ u వాల్యూ వచ్చేసి n/2, వేరియన్స్ ఆఫ్ u వాల్యూ వచ్చేసి n/4. కంపారిజన్ ఎలా చేస్తాము? z ఆల్ఫా ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ z క్యాలిక్యులేటెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు z ఆల్ఫా అయితే we accept H0, అదర్వైజ్ రిజెక్ట్ H0. నెక్స్ట్ టెస్ట్ ఈజ్ విల్కాక్సన్ సైన్ ర్యాంక్ టెస్ట్. సో ఈ టెస్ట్ చేయాలి అంటే కనుక మనం ఏం చేస్తాము? ఇందాక టెస్ట్లో మనం ఏం చేసాము? ఓన్లీ సైన్సే తీసాము, కానీ ఇక్కడ సైన్స్తో పాటు మనం ర్యాంక్స్ కూడా తీసుకుంటాం. ఫర్ దట్ పర్పస్ దిస్ టెస్ట్ ఈజ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్స్ ఆర్ నాట్. డిఫరెన్స్ ఉందా లేదా, శాంపుల్స్ మధ్య ఉన్నదా లేదా అని చెక్ చేయడం. ఫర్ దట్ పర్పస్ వీ సెలెక్ట్ ద పేర్డ్ శాంపుల్. దాని డెన్సిటీ ఫంక్షన్స్ వచ్చేసి f(x) అండ్ f(y) అనుకుంటాము. అండ్ H0 ఈజ్ దేర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్స్. యాజ్ యూజువల్ H1కి H0 ఆపోజిట్ కాబట్టి there is a significant difference between the samples. And next, what is the next step? Level of significance. Next తర్వాత ఏం చేస్తాం? Calculate dI is equal to xi minus yi. Now we can observe some positive signs and negative signs and zeros. As usual గా మళ్ళీ zeros రిమూవ్ చేసేసి రిమైనింగ్ క్యాలిక్యులేషన్స్ ఫర్ ద రెడ్యూస్డ్ శాంపుల్ సైజ్. నెక్స్ట్ we calculate the modulus of dA and give the ranks given to the modulus of dA. ఇక్కడ టెస్ట్ స్టాటిస్టిక్ ఏం తీసుకుంటాము? మినిమమ్ ఆఫ్ ర్యాంక్స్ ఆఫ్ పాజిటివ్ సైన్స్ అండ్ సమ్ ఆఫ్ నెగిటివ్ సైన్స్ అనమాట. T alpha is a critical value at alpha % level of significance. T calculated greater than T alpha అయితే we accept H0, otherwise reject H0. In this test is also n greater than or equal to 25 అయితే కనుక the test is the distribution tends to normal కాబట్టి ఇక here what is the test statistic? T కాబట్టి z is equal to T minus expectation of T by standard of T. Expectation of T means n into n plus 1/4. Variance of T is equal to n into n plus 1/2n plus 1/4. If modulus of z calculated less than or equal to z alpha అయితే we accept H0, otherwise reject H0. Next test is median test. Median test చేయాలి అంటే this test is objective కూడా ఈజ్ దర్ ఎనీ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపిల్స్ అనమాట. సో ఫర్ ద టెస్ట్ మీడియన్ టెస్ట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద 2 శాంపిల్స్. ఫస్ట్ శాంపిల్ సైజ్ ఎంతైనా ఉండొచ్చు, సెకండ్ శాంపిల్ సైజ్ కూడా ఎంతైనా ఉండొచ్చు. దే నీడ్ నాట్ టు రిక్వైర్ ద ఈక్వల్ శాంపిల్ సైజ్. సో H0 ఏం రాస్తాము? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది టెస్ట్? Is there any significant difference between the samples or not? So for that purpose H0 ఏం రాస్తాము? There is no significant difference. H1 ఏం రాస్తాము? There is a significant difference. Next, fix the level of significance. So ఈ టెస్ట్ చేయడం కోసం combine the 2 samples according to their magnitude. So calculate the median for that arrangement. Next, అప్పుడు ఏమవుతుంది? M1 be the number of values greater than or equal to median అనుకుంటాము. n1 minus m1 be the number of values less than median in the sample. అండ్ వన్స్ మీడియన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ మీడియన్కి ముందర ఏవైతే శాంపుల్ 1లో అబ్జర్వేషన్స్ ఉన్నాయో దాన్ని m1 అనుకుంటాము. అండ్ n1 మైనస్ m1 ఏమనుకుంటాము? రిమైనింగ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m1 అనమాట. And similarly m2 be the number of values greater than or equal to median అనుకుంటాము. n2 minus m2 be the number of values less than median in the sample 2. సో ఆ వాల్యూస్ని కనుక ఇలా 2/2 కంటింజెన్సీ టేబుల్లో కనుక ఎక్స్ప్రెస్ చేస్తే శాంపుల్ 1లో అవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m1 అనుకుంటాం, శాంపుల్ 2లో అవి m2 అనుకుంటాము. టోటల్ ఎంత? m1 ప్లస్ m2 లెస్ దెన్ అయితే n1 మైనస్ m1 n2 మైనస్. కేస్ 1 n1 అంటే ఫస్ట్ శాంపుల్ సైజు సెకండ్ శాంపుల్ సైజు గ్రేటర్ దాన్ 10 అయితే కనుక వీ అప్లై ది హ్యాపర్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ m1 is equal to n1 c1 m1 n2 c2 m2 by n1 plus n2 c m1 plus m2 అనమాట. నాట్ ఓన్లీ ఇక్కడ లెస్ దాన్ 30 అయితే ఇక్కడ గ్రేటర్ దాన్
30 అయితే కనుక we apply the chi-square distribution. Chi-square distribution for 2/2 contingency table is n into AD minus BC whole square by A plus B into C plus D into A plus C into B plus D. Chi-square 1 degree of freedom. Next, another test is Wald-Wolfowitz run test. రన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక అట్రిబ్యూట్కి సరౌండెడ్గా ఏదైతే ఉందో దాన్ని సరౌండెడ్ బై లెటర్స్ అనదర్ కైండ్ అయితే దాన్ని మనం ఏం చేస్తామంటే రన్ అనే డిఫైన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ సిరీస్ ఏఏ బీబీ ఏబిఏ ఏ. సో ఏ ఈ సరౌండెడ్ బై బి. ఇక్కడ ఎలా ఉంది నెంబర్ ఆఫ్ రన్స్? ఏ డివైడ్స్ ద బి అంటే 1 2 3 4. B and D 1 2 3. The total number of runs is 7 anamata. Now for this test one sample అయితే ఎలా చేస్తామో అంటే x1 x2 so on xn be a random sample of size and taken from a population density function ఏదైనా ఉండొచ్చు. So what is the objective of the test? The sample మనం కరెక్ట్గా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నామా లేదా అన్నది ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది టెస్ట్. H0 ఏం తీసుకుంటాం? ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నామా అని. H1 ఏం తీసుకుంటాం? నాట్ ర్యాండమ్. ఎట్ ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ బి α%.